గెత్సెమనే తోటలో ప్రభువా నీ వేదన వర్ణింపజాలము, నీ రక్తము చెమటగా కారెను, దైవ చిత్తమును పాటించి సిలువ బాధలు అనుభవించితివి. పీఠమునకు ముందు వేడుకొని చెప్పము, నా రక్షకుడా, యూదులు మిమ్మల్ని హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠినమైన మార్గమునందు నా మీద గల పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మారులు మేము ఏడబాసిపోతుని, ఇప్పుడైనను పరిపూర్ణమైన ఆత్మతో మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలనని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొందను ఆశించున్నాను. ఆమె. యేసు ప్రభు రాత్రి సమూహమున దెబ్బలుపడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెలుగా పిలాతునిచే అన్యాయముగా శిలువలో మరణ పొందుటకు విధింపబడటము ధ్యానించుదుగాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మీ వాటి తీర్పునకు లోచేసెను. ఈ దుఃఖకరమైన శిలువ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీరు ద్రోహం చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను. రెండవ స్థలము యేసు ప్రభు సేవను మోయుట. యేసు క్రీస్తు ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభు తన భుజం మీద సేవను మోసుకుని పో సమయమున మనలను తలంచి తాను పొందబో పాటలను మరణమును మన కొరకు తన పితకు సమర్పించడం ధ్యానిస్తుగాక. యేసు ప్రభు మొదటిసారి శ్రేయ కింద బోర్లపడట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. నా రక్షకుడైన యేసువా, దేవుడు వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపబడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందునను నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రానును మోయవలసి ఉంటిరి. రాణువుల వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపడిరని ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించా అనుగ్రహమును పాలించండి. ఆమె. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. తమ దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మిత్రులేత లోకమును రక్షించితే. ఈ ప్రయాణమునందు కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుగాక. వారి చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరిచిన అంబుల పోలి ఉండెను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని పుట్టించి కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగియుండు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో
స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞానపరము కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లును ప్రార్థించండి. 5వ స్థలము యేసు ప్రభు సేవల మోయటకు సిరేలియా సీమనుడు తోడ్పడుట. యేసుక్రీస్తుని ఆరాధించి మీ స్తోత్రం చేయుచున్నాము. ఇచ్చట యూదులు కఠోర చిక్కుని యోచించును గాక. ఒక్కొక్క అడుగులకు యేసు ప్రభు జీవము విడిచిన వారి వారి నుంటను దుష్ట యూదులు చూసి వారి సేవలు కొట్టి అవమానంగా చంపాలని తలచడగా త్రావులను మృతులైనరేమని చింతించి వారి వెనుక సేవలు మోసుకొని వచ్చేందుకు సిరేలియా సీమను బలవంతం చేసిరి. 6వ స్థలము ఎరోనికమ్మ యేసు ప్రభు ముఖము తుడుచుట. ఓ యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఏలైనగా మీ తిరుసేవ చేత లోకమును రక్షించితిరి. ఎరోనికమ్మ భక్తి అతిశయములను ధ్యానించుదుముగాక. యేసు ప్రభు పొందిన చెమల చేత కాంతిహీనమైన వారి ముఖము ఆ అమ్మ చూచి ఒక వస్త్రము వారి చేతికి ఇయ్యక ఆ వస్త్రముతో వారి తమ ముఖమును తుడుచుకొని మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రంపై ముద్రింపబడెను. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేత రక్తం చేత మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞానస్థానంలో నేను మీ ఇష్టప్రసాదములను పొందినప్పుడు నా ఆత్మ అందముగా ఉండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరిగి సౌందర్యవంతులై శక్తులై ఉన్నారు. మీ తిరుపాట్లను చూచి దాన్ని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పు. మా పడిన వారిని మేము మరచినట్టు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎదురు ప్రవేశించండి. ఆమేన్. దేవా ప్రసాదం చేత మీ మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశ్రయింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. మా మీద దయగలడు స్వామి. మా మీద దయగలడు స్వామి. విశ్వాసుల యొక్క సర్వేశ్వరుని కృప చేత సమాధానం విశ్రమితురుగాక. మరణమును జయించి జీవము మాకివ్వగా కబలించే సాతానును ఓడించగా మరణమును జయించి జీవము మాకివ్వగా కబలించే 8వ స్థలము యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారి యొక్క పరితాపకరమైన స్థితిని చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారి ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించిరి. యేసుప్రభు మూడవసారి స్నేహితులు బలపడట. ఓ యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసుప్రభు మూడవసారి స్నేహితులు పడడం యోచించుగాక. గాయముల వల్ల వారు బలహీనులయ్యారు.
నిలిచిపెట్టడం కర్తకు కదలలే కష్టములను తీవ్రము నడపనని రాణము పగలు చేయుచుండిరి. యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. ఓ యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభు శిలువ మీద పరుణ పెట్టిన వెనుక తమ చేతులను చాచి మన రక్షణ కొరకు తమ నిత్య పితకు తమ జీవన బలిగా అర్పించారని ధ్యానిస్తుముగాక. ఆ కిరాతకులు ఇనుప మొలల చేత వారి స్లేవ్కి అంటగొట్టి ఆ స్లేవ్ నాటి అవమానం గల ఆ మ్రాను మీద వారిని మహావేదంతో సాయవలసిరి. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికీ మేము ఎడకుండా ఉండటకు నిరంతరము మీ పాదములకు కాచుకుండా చేయండి. నాకన్నా అధికముగా మేము ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖిస్తున్నాను. ఆమేన్. యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసు క్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల నుంచి మరణించుటను ధ్యానించుటముగాక. దైవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. శ్రీలాస దంపన వారు మీరే. మీ గర్భముకు జేసు ఆశీర్వదింపన వారు అగండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీద నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన శిలువ మ్రానును భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణం నాకు రావాల్సి వినం. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుతురని నమ్ముతున్నాను. మీ పాదములను కౌగులించుకొని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులను అప్పగించుతున్నాను. ఆమేన్. 13వ స్థలము యేసు ప్రభు శిలువ నుండి నింపబడిన ఓ యేసు క్రీస్తువా, ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు శిలువను విడిచిన వెనుక వారి శిష్యులకు జోసేపును నికేతను వార్తలను వారి శిలువ నుండి నిలిచి దుఃఖంతో నిండిన వారి తల్లి చేతులను చేరి ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును గౌరవించడము ధ్యానించుగాక. యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందిరి కనుక నేను మీకు ప్రేమించడానికి సహాయం చేయండి. మీరు మినహా నాకు కావాల్సినది ఏమీ లేదు. మీ నిమిత్తం మృతి పొందని ఆశిస్తున్నాను. వ్యాకులవర్తమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రేమ చూసి నన్ను మీ దాసులుగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. 14వ స్థలము యేసు ప్రభు శరీరమును సమాధిలో ఉంచుట. ఓ యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. ప్రభు శరీరమును ఉత్సాహములకు శిష్యులు మోసుకుంటను వారి పరిస్థితుల్లో వెంబడిపోయి ఆ శరీరమును తానే సమాధిలో క్రమపరచుటకు అటు వెనక వారు సమాధి ముసి అందరూ వెనక్కుండను నిశ్చయించుదుముగాక.
మీ మీద నమస్కరించిన రాత్రిని ముగిస్తున్నాను. మీరు మూడో నాలుగు జీవవంతులుగా నిలిచింది కదా. ఈ ఉత్తరాలను చూసి లోకాత్మమైన మీతో ఉత్తరాలకు మోక్షమునందు సాధారణ సౌకర్యించుటకు నాకు అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్పము. మా యొక్క అపరాధాన్ని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము. మా మోసములను ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని రక్షించుము. దేవుడు ప్రసాదం చేసిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. స్వామి మా మీద దయ ఉండండి స్వామి. సమాధానం అనుగ్రహించుగాక. ఆ రక్షకుడా, లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యోధ ఇస్కరియోతు ముద్దు వలన శత్రువులకు చూపింపబడను, అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు అను వారి ముందర అవమానముగా ఒప్పగింపబడను, అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడను, కొండలతో కొట్టబడను, ఉమ్మియబడను, మీ తలపై ముండ్ల కిరీటం పెట్టి మీ వస్త్రము తీసి మిమ్ము శిలువ మీద కొట్టి ఈటి చేత తెరిచి పొడిచి తెరవబడను, మీరు చిత్తగించితిరి. మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపడిన దొంగవాను తీసుకుపోయిన స్థలమునకు నన్ను తీసుకుని పోండి. ఆమె పరిశుద్ధ పాపు గారు లియో తండ్రి గారి కోసం, అలాగే మన ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జీరావు తండ్రి గారి కోసం, మరియు మన న్యాయంపల్లి విచారణ కోసం, విచారణలో మొదలుపెట్టినటువంటి ఈ క్రీస్తు కారుణ్య మహాసభలను దీవించమని, మన విచారణలో మనం ప్రారంభించినటువంటి విచారణ దేవాలయం, అలాగే గార్లమడుగు దేవాలయం, పెరవేగి గ్రామ దేవాలయం, ఈ 3 దేవాలయ నిర్మాణంలో భగవంతుడు తోడుగా ఉండాలని అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన ఆయనము మాకు నేర్పము. మా యొక్క అపరాధాన్ని మేము క్షమించినట్లు మా అపరాధములను నిర్వహింపు. మా మోసమునందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ఆమేన్. మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారికి, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.